గ్రోత్ రేట్ తో ఈ యొక్క సెక్టర్ ముందుకు నడవబోతుంది. యూరియాను ఆన్లైన్ లో విక్రయించొద్దంటూ నల్గొండ జిల్లా రైతులు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు పిఏసిఎస్ సెంటర్ వద్ద యూరియా పంపిణీలో గందరగోళం నెలకొంది. పిఏసిఎస్ సెంటర్ కి వచ్చిన 550 యూరియా బస్తాలను ఆన్లైన్ లో పెట్టిన 5 నిమిషాలకే నో స్టాక్ అని చూపించడంతో రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఏసిఎస్ గేటుకు తాళం వేసిన రైతులు ఆన్లైన్ వల్ల యూరియా బుక్ చేసుకోవడం రావడం లేదని ఆన్లైన్ సిస్టమ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమీప రైతులకు కాకుండా బుక్ చేసుకున్న వారికి యూరియా అందిస్తున్నారని, దీని ద్వారా పిఏసిఎస్ సెంటర్ పరిధిలో ఉన్న రైతులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి ఒకటే ఆధార్ కార్డు చూసి డిమాండ్ చేసేది ఒకటే, ఈడికెళ్ళి మాత్రం ఒక బస్తా ఒక్క మనిషికి ఒక బస్తా దొరకట్లేదు. కానీ ఎవరు కొడుతుండి ఎక్కడ పోతున్నాయి? ఎకరానికి ఒకటే ఆధార్ కార్డు చూసి ఎక్కడ పోతుంది? మాకు డిమాండ్ చేసేది ఒకటే, ఈడికెళ్ళి మాత్రం ఒక బస్తా తీసేయడానికి వీల్లేదు. ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, ఒక్క మనిషికి ఒక బస్తా. నిన్న సాయంత్రం 560 బస్తాలు యూరియా రావడం జరిగింది. కానీ 9:30కు యాప్ లో పెడతా అని చెప్పింది. 9:30కు పెట్టిందా 8:30కు పెట్టిందా ఎక్కడ పెట్టిందో మాకు అర్థం కాలేదు. 9:30కు ఎగ్జాక్ట్ మేము ఓపెన్ చేసి చూస్తే ఒక్క బస్తా లేదు. మీకు ఇన్ఫర్మేషన్ లేదా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దు నుంచి రైతులందరూ అయినా కూడా మేము మాకేం సరిగా తెలియదు. అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా కూడా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం లేకపోతే ఇక్కడ చేస్తున్న సిబ్బంది? మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ బస్తాలు ఎట్లా అయినాయి, ఆ బుకింగ్ అవుతాయి కదా, ఎవరికి ఎన్ని బస్తాలు అయినాయి, ఏ టైమింగ్ అనేది మాకు బయోడేటా కావాలి. ఆ బయోడేటా తీసినాకనే ఈడికెళ్ళి బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మాత్రం ఈడికెళ్ళి మాత్రం ఒక బస్తా కూడా పోదు. దేనికైనా సిద్ధం, రైతులు దేనికైనా సిద్ధానికి ఉన్నాం. దాదాపు ఒక 15 రోజుల నుంచి వచ్చినట్టే మాయమైపోతుంది. రైతులు రాజు చేస్తాడు. మాకు ఈడికి వచ్చేసరికి ఒకటి ఉండలేదు.